అంటే నేను అధికారంలో చెప్తున్నాను, అధికారంలో ఒక 10 ఏళ్ళు వెలుగు 5 ఏళ్ళకే పరిమితం అయింది. అత్యవసరం వచ్చింది, రెండోసారి ఫుల్ వచ్చింది. అదే వీళ్ళకి ఫస్ట్ ప్రతిపక్షం వచ్చింది, రెండోసారి అధికార పక్షం వచ్చింది. ప్రాంతీయ పార్టీలకి ఇది ఒక సమస్య ఏంటంటే, ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు మరింత సమస్య అవుతుంది. ఇక్కడ జాతీయ పార్టీ పోటీ లేకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు జట్టుగా ఉన్నారు కాబట్టి ఇది జగన్ కి పెద్ద మైనస్. ఈ జట్టు లేకపోవడం వలన క్రిందసారి అధికారం వచ్చింది. ఈ బలమైన జట్టు వలన అధికారం అనేది అసాధ్యం అవుతుంది. రెండవది ఏంటంటే రెడ్లు డిజోన్ చేసుకోవడం వల్ల పెద్ద మైనస్ అది. కానీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ పాయింట్ ఏంటంటే 2014లో 67 సీట్లు తెచ్చుకున్నా, మనం 151 తెచ్చుకున్నా. కొంతమంది జగన్ వెంటే ఉంటారు, మోబుద వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర, ఇలా కొంతమంది పేర్లు, వాళ్ళకు కూడా ఈయన మంచి గుర్తింపు ఇస్తూ ఉంటారు. బొత్స సత్యనారాయణకి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఈ స్థాయికి అయిపోయిన తర్వాత ఇంకా జగన్ వెంట ఉంటారా, పార్టీ మారుతారా, పార్టీ చీలుతుందా, భవిష్యత్తు ఏంటి? అంటే నాయకుల భవిష్యత్తు డౌటే. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి చూసుకుంటారు కదా. కష్టమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో స్పేస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఏం దగ్గర పెట్టుకోలేరు కదా. ఇప్పుడు కిందసారి జగన్ కి ఏం సమస్య వచ్చింది? తెలుగుదేశం వాళ్ళని తీసుకుందాం అనుకున్నా, తెలుగుదేశం జనసేన వాళ్ళని ఎవరైనా తీసుకుందాం అనుకున్నా, సీన్ లేదు అక్కడ, అవును, ఖాళీ లేదు.